సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో ఎందుకు వైఎస్ షర్మిల గారు కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు? చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డే హత్య చేయించారు లాంటి అలిగేషన్ చేస్తున్నారు. ఆమె చెప్పిన మాటల్ని ఎందుకు ఆయన భక్తులు నమ్మకూడదు? ఒకటి నరసింహారావు గారు, మనము చీము రక్తున్న మనుషులం. మనకంటూ ఒక నిబద్ధత ఉండాలి. నువ్వేమన్నావు? తెలంగాణలో వచ్చినావు, 3800 కిలోమీటర్లు నడిచినావు, అనేక ప్రమాణాలు చేసింది. నేను తెలంగాణలో ఉంటా, తెలంగాణలో పుట్టినా, తెలంగాణలో పుట్టినే పెరిగినా, తెలంగాణ యాస తెలుసు, బోనం తెలుసు, బతుకమ్మ తెలుసు, అనేక మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేసింది. నేను తెలంగాణ కోడలను అని కూడా చెప్పింది. సరే, ఏదైనా తెలంగాణ ప్రజలకు మళ్ళా ఒక రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తెచ్చే లోపట మా రాజన్న బిడ్డ మాట తప్పదు, మడమ తిప్పదు అన్న ఉద్దేశంతో మాలాంటి భక్తులు ఎంతోమంది, కొన్ని వందల వేల మంది ఆ మెంబడి వ్యాలీ అయినాం, తిరిగినాం. ఏం జరిగిందో మనందరికి ఎరక. అసలు రోజు గడవక ముందే ఒక మార్పు, వారం గడవక ముందే ఒక మార్పు, క్షణాల మీద మార్పులు. డిసెంబర్ వరకు ఒక మాట, అంతకుముందు నవంబర్లో ఒక మాట, అంతకుముందు అక్టోబర్లో ఒక మాట, జనవరి వచ్చే వరకు ఒక మాట. ఎక్కడ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప పార్లమెంటులో 5-6 రోజుల నుంచి తిరుగుకుంటా మాట్లాడుతున్న మాటలు తెలంగాణలో 3 సంవత్సరాలు తిరిగినప్పుడు ఒక్క నుడుగు, అది సాక్షి పేపర్లో నేను భాగస్వామిని కావచ్చు, అవినాష్ రెడ్డి గారు హంతకుడు అనే మాట కావచ్చు, వివేకానంద రెడ్డి గారు చంపింది అవినాష్ రెడ్డి గారు అనే మాట కావచ్చు, ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నప్పుడు ఒక్క నుడుగు మాట్లాడలేదు. మనం మనుషులం, ఊసర వెల్లులం కాదు. ఊసర వెళ్ళా బిహేవ్ చేస్తున్నారు ఆవిడ. ఊసర వెల్లులు మారుతాయి. ఎండలుంటో మా రంగు, పక్కకు వస్తే రంగు, ఒకది కనబడితో రంగు, ఇంకోది కనబడితో రంగు మారుతుంది. అంటే ఆమెకి, కానీ మనం రక్తం చీమున్నటువంటి మనుషులం. కానీ ఆమెకి ఇప్పుడు నిజాలు తెలిసినాయి అని చెప్పి ఎందుకు అనుకోరు మీరు? ఏమి నిజాలు తెలిస్తాయి చెప్పండి? మాట్లాడుతున్నవి ఇప్పుడు మీరు మాట్లాడే నిజాలు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఛార్జ్షీట్ కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఛార్జ్షీట్ కావచ్చు, అందులో ఎవరెవరు ఏం మాట్లాడిర్రు, ఎప్పుడేం మాట్లాడిర్రు, అందరి వాంగ్మూలాలు ఉన్నాయి. ఏదో రాజశేఖర్ రెడ్డి గారు దివంగతులైన రోజు అప్పుడు 11 నెలల లోపటినే మూసేసినట్టు వివేకానంద రెడ్డి గారి చావును మూసేయలే. ఇప్పటికి అన్ని దర్వాజాలు కుల్లా ఉన్నాయి. ఈ కుల్లా ఉన్నప్పుడు నువ్వు ఒక పిసిసి అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత నువ్వు చేయవలసింది ఏంది? ఆయన బిడ్డను ఎన్కేసుకొని 4 కండ్ల 4 దారాలు ఇడుచుకుంటా, మాటకు ముంగట రాజశేఖర రెడ్డి గారి బిడ్డను, మాటకు వెనకాల రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఎవరు కాదన్నారు? నిన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కాదని ఎవరు అంటలే. నువ్వు మురుసుపల్లి షర్మిలవు అని చెప్తున్నావు. మీకు వైఎస్ షర్మిలగా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మురుసుపల్లి షర్మిల అని గుర్తు రాలేదు? అప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే మేము అక్కడ వైఎస్ఆర్ అవన్నీ చూడలే. ఒక రాజశేఖర రెడ్డి గారు చూస్తున్నారు. అరే, ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద, నేను ఒంటికారి మీద లేసి అక్కడ ఉన్నప్పుడు వైఎస్ ఫ్యామిలీ పేరు మాట్లాడలేదు కాబట్టి ఎక్కడ మాట్లాడలేదు. ఓకే, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు నరసింహారావు గారు ఒక మాట అడిగారు, అమ్మా నీకు మీ అన్నకు విభేదాలు ఉన్నాయంట కదా, అందుకే మీరు తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టిరా అని కూడా అడిగారు. అడుగుతా ఏం చెప్పింది? అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవా? అది కూడా లేమే. నేను పార్టీ పెట్టాలనుకుంటే మా అన్నతోడు విభేదాలు ఉంటే ఆంధ్రలో పెడతా, కరెక్ట్, అవును, నేను తెలంగాణలో ఎందుకు పెడతా అని చెప్పి ఓ చక్కటి మాటలు కూడా చెప్పింది. ఒక కడుపులో పుట్టాలనేది దైవ నిర్ణయం ఉంటుందని ఆ సామెతలు కూడా చెప్తీవి కదా. అవును. ఇవాళ మా బాధల్లో ఒకటి నరసింహారావు గారు, నువ్వు రాజకీయంగా ప్రధానమంత్రిగా ఎవడొద్దన్నాడు? నీ లోపట శక్తి, నీ లోపట మొండితనం, నీ లోపట ధైర్యం, నీ లోపట సాహసం, నీ లోపట మాట తప్ప మడమ దిప్ప అనేటటువంటి రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకొని పుట్టినవు గనక నీకు ఆ హిమ్మతే ఉంటే రాజకీయాలకు మాట్లాడు, రాజకీయంగా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పోలవరం కంప్లీట్ చేయలేదు, అది తెలుసుకో మొదలు. ఎందుకు కంప్లీట్ కాలేదు, ఎవరి వల్ల కంప్లీట్ కాలేదు, ఏమి తప్పుల వల్ల కంప్లీట్ కాలేదు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల తప్పుడు పూర్తి కాలేదా, తెలుసుకొని మాట్లాడు. సో మీరు మాట్లాడమన్నది ఎందుకు మాట్లాడతారు? ఇది ఇష్యూ కదా. వివేకానంద రెడ్డి గారు చనిపోయి మీరు ఒకటి నరసింహారావు గారు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నా యారాలు కొట్టింది,
నా మరదలు తిట్టింది, ఉమ్, నా తమ్ముని భార్య నన్ను ఎక్కిరిచ్చింది, ఉమ్, ఇది కుదరదు. ఉమ్, ఆ పిల్లని వెనకేసుకొని నర్రెడ్డి సునీతని వెనకేసుకొని ఉమ్, నర్రెడ్డి సునీత యొక్క మాట్లాడినటువంటి మాటలు, ఉమ్, వివేకమన్న దివంగతులైన రోజు, చనిపోయిన రోజు, మర్డర్ చేసిన రోజు మాట్లాడిన మాటలు, ఉమ్, మధ్యన మాట్లాడిన మాటలు, ఉమ్, ఢిల్లీకి పోయినప్పుడు మాట్లాడిన మాటలు, ఉమ్, నినాకమున్న మాట్లాడినటువంటి మాటలు ఉమ్, ఒక శనిపాతంగా తయారైపోయారు. ఆడపిల్లలంటే ఉమ్, మంచిగా పసుపు బొట్టించి, మన తెలంగాణలో అయితే ఉమ్, చీరా సారబెట్టి ఉమ్, ఇంట్లో అడుగు పెట్టే ముందు కాళ్ళు గడిగి లోపల తీసుకోవాల్సినటువంటి స్థానంలో ఉండవలసినటువంటి వీళ్ళు, ఉమ్, రక్షాబంధన్ కట్టవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి వీళ్ళు ఉమ్. ఆ కుటుంబం మీద రాక్షసుల్లా పోరాడుతున్నారు. అంటే ఆడపిల్లల్ని అలా చూసుకోవడం కూడా ఉంటుంది కదా. ఆడపిల్లలు ఎలా టువర్డ్స్ బ్రదర్ ఆ గ్రాట్యుటీ ఉండాలో ఆడపిల్లల్ని అలా చూసుకోవడం కూడా ఉండాలి సరిగే కదా. రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక చెల్లెలు ఉంది. ఉమ్, మీరు ఆమెను కూడా ఇంటర్వ్యూ చేయండి. ఉమ్, డెఫినెట్గా. ఈ ఆడపిల్లల మనస్తత్వం ఎట్లుందో చెప్తుంది ఆమె. ఉమ్, ఆమె ఆడబిడ్డ. ఉమ్, వీళ్ళందరికంటే ముందు రాజశేఖర రెడ్డి గారికి, రాజారెడ్డి గారికి ఆడబిడ్డ. ఉమ్, రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకున్న చెల్లె. ఉమ్, ఆమె ఇంటర్వ్యూ ఏంటి చెప్తుంది మీకు. ఉమ్, ఉమ్, వీళ్ళ మనస్తత్వాలు ఎటువంటివి, వీళ్ళ మూర్ఖత్వపు బిహేవియర్ ఎటువంటిది, వీళ్ళ ప్రవర్తన ఎటువంటిది. ఉమ్, మా బాధల్లో అదే. ఉమ్. ఎందుకు వచ్చి ఉంటుంది అటువంటి ప్రవర్తన, అటువంటి మీరు ఏం లేదు, కొన్ని రోగాలకు మందు ఉండదు. ఉమ్, ఇప్పుడు ఆమెకు ఓర్వలేని తనం. సొంత అన్న పైన సొంత అన్న కాదు, సొంత అన్న మీద ఓర్వలేనితనమే, సొంత వదిన మీద ఓర్వలేనితనమే. ఏంది నరసింహారావు గారు, ఉమ్, తండ్రి పోయిన తర్వాత తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఉమ్, వైవి సుబ్బారెడ్డి గారు, ఉమ్, ఆయనను కూడా తిడితివేను. అవును. తండ్రి పోయినాక మేనమామ తండ్రి అంటారు, ఉమ్, ఆయనను కూడా తిడితివేను. ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉమ్, రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత ఈ రోజు వరకు వెన్నంటి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, మన కుటుంబానికి వెన్నంటి ఉంటే ఉమ్, ఎవడున్నాడు చెప్పు మన వెన్నంబడి. ఇవాళ ఎవరెంబడి తిరుగుతున్నాను? ఉమ్, ఉమ్, మనెంబడి ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తిడతావు నువ్వు, ఉమ్, వైవి సుబ్బారెడ్డి గారిని తిడతావు, ఉమ్, విజయసాయిరెడ్డి గారిని అంటావు, మేనమామని అంటావు. ఉమ్. నువ్వు ఎవరెంబడి ఉన్నావు? మన కుటుంబాన్ని నట్టేట ముంచి ఉమ్, జైళ్ళ పాలు చేసి ఉమ్. వాళ్ళెంబడి నువ్వు ఉంటావు. అయ్యాలి ఎవరాలు? రఘువీరారెడ్డి, ఉమ్, కేవీపీ రామచంద్రరావు, ఉమ్, ఎవరు వీళ్ళు? ఉమ్, రాజశేఖర రెడ్డి గారు మోచేతి నీళ్ళు దాగి పైకి వచ్చిన రాజకీయ నాయకులు కాదా? ఉమ్, మన కుటుంబం వెంబడి ఉన్నారా? ఉమ్, ఏ రోజన్నా ఉన్నారా? ఉమ్. ఇవాళ నీ ఎంబడి ఎందుకు వస్తున్నారు? ఉమ్. మీ ఒప్పందం ఏంటి ఒప్పందం? డికే శివకుమార్, చంద్రబాబు నాయుడు, ఉమ్, రాహుల్ గాంధీ, ఉమ్, ఈ సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులు. ఉమ్. సరే, రాహుల్ గాంధీయో డీకే శివకుమార్ వీళ్ళంతా ఉంటే మీరు అన్నట్టుగా ఇంకా వేరే ఇష్యూస్ మాట్లాడతారు కదా. హత్య కేసుకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటి పార్టీ బాగా గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నారు దానికనేది point. నరసింహారావు గారు, ఉమ్, తెలంగాణలో అంతో ఇంతో ఓసారి 2 ఎంపీలు 3 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళ అదృష్టానికో దేనికో లేకపోతే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఉమ్, ఇక్కడ ఏముంది చెప్పు? ఉమ్, ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల ప్రజలను గొడ్డలితో నరికినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఉమ్, 5.5 కోట్ల ప్రజలను హైదరాబాదుకు దూరం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఉమ్, ఇవాళ కొలువులు లేక కొత్త రాష్ట్రం ఏర్పడి ఎన్నో ఇబ్బందులు పడి ఇవాళ నిన్న మొన్న పోర్టులు వస్తున్నాయి, హాస్పిటల్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు చేసింది కొంత 50% చేయగలిగారు. ఉమ్. అటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వేం చేస్తామని